లవ్లో పడడం ఆడపిల్లలకు శాపంగా మారుతోంది. కూతురు ఓ యువకుడి ప్రేమలో పడిందని తెలుసుకున్న ఓ తండ్రి రగిలిపోయాడు. ఎదిగిన బిడ్డను నిర్మానుష్యమైన ప్రాంతానికి తోడుకుని వెళ్ళాడు. బలవంతంగా కన్న కూతుర్ని పురుగుల మందు తాగించాడు. యువతి అపస్మారక స్థితిలో పడిపోవడంతో చనిపోయిందని అక్కడి నుంచి జారుకున్నాడు. అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పరువు ప్రతిష్టల ముందు బంధాలు బలాదూరవుతున్నాయి. అనురాగాలు పూయాల్సిన చోట ద్వేషాన్ని పెంచుతున్నాయి. కూతురు ఓ యువకుడి ప్రేమలో పడిందని తెలుసుకున్న ఓ తండ్రి కన్న కూతుర్ని కడతీర్చడానికి యత్నించిన ఘటన అనంతపురం జిల్లాలో కలకలం రేపుతోంది. పోలీసుల కథనం మేరకు సింగనమల మండల ఆకులేడు గ్రామానికి చెందిన నరసింహారెడ్డి రైతు. ఆయనకు 2 కూతుళ్ళు, 1 కొడుకు. అనంతపురంలో 2 కూతుళ్ళు చదువుకుంటున్నారు. డిగ్రీ చదువుతున్న పెద్ద కుమార్తె కొన్ని నెలల కిందట రేగడి కొత్తూరు గ్రామానికి చెందిన యువకుడి ప్రేమలో పడినట్లు తెలుసుకున్నాడు. ప్రేమలో పడిన పెద్ద కుమార్తెను తండ్రి నరసింహారెడ్డి మందలించాడు. యువకుడే తన వెంటపడుతున్నాడని కూతురు చెప్పడంతో సింగనమల పోలీసులకు నరసింహారెడ్డి ఫిర్యాదు చేశాడు. ఇరు వర్గాల వారిని విచారించిన పోలీసులు 2ని మందలించి పంపించారు. అయితే ఆ తర్వాత కూడా కూతురు లవ్ కంటిన్యూ చేస్తున్నట్లు తెలుసుకున్న నరసింహారెడ్డి కూతురుపై రగిలిపోయాడు. ప్రేమ పెళ్లి చేసుకుంటే పరువు పోతుందని భావించాడు. కూతుర్ని కడతీర్చడానికి ప్లాన్ వేసుకుని అనంతపురం నుంచి సొంతూరుకి తీసుకెళ్లే క్రమంలో ప్రణాళిక అమలు చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. వాళ్ళ పెద్ద కూతురు వారి కులానికే చెందిన ఒక వ్యక్తిని ప్రేమించిందని, ఆ ప్రేమ సఫలం కాలేదు అని ఉద్దేశంతో ఆ అమ్మాయిని దండించి వాళ్ళ బంధువుల ఇంట్లో పెట్టుకున్నాడు. మళ్ళీ ఈయన ఒక దీనిగా మానసికంగా ఫీల్ అయిపోయి ఆ అమ్మాయిని వాళ్ళ బంధువుల ఇంటి నుంచి ఊరికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో మొన్నటి రాత్రి సుమారు 7:30 గంటల సమయంలో తన వెహికల్లో కూర్చోబెట్టేసుకొని ఊరికి తీసుకుపోతూ మార్గ మధ్యంలో కొత్తపల్లి దగ్గర కెనాల్ దగ్గరికి తీసుకుపోయి అప్పటికే తెచ్చుకున్న పాయిజన్ని నోట్లో వేసి గొంతు బిసికి చంపాలనే ప్రయత్నం చేసినాడు. ఆమె అన్కాన్షియస్ లేకి వెళ్ళిన తర్వాత చనిపోయిందని నేను వెళ్ళిపోయినాడు. ఆ అమ్మాయి లేచి అక్కడే ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి ఉంటుంది. ఆ కాలేజీ వెనక వైపు నుంచి ఆ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి తన బాధను చెప్పింది. వాళ్ళు వెంటనే మాకు ఫోన్ చేస్తే మా పోలీసులు తక్షణమే స్పందించి అక్కడికి వెళ్ళి ఆమెను 108 ద్వారా గవర్నమెంట్ ఆసుపత్రిలో చికిత్స చేరుస్తున్నాము. ఇప్పుడు మళ్ళీ ప్రైవేట్ ఆసుపత్రులకి, క్రాంతి హాస్పిటల్కి చేర్పించేసి చికిత్స పొందుతుంది. అమ్మాయి అయితే ప్రాణాపాయం తప్పినట్లుగా డాక్టర్లు చెప్తున్నారు. పోలీసులు యువతిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరిన తండ్రి నరసింహారెడ్డి ఎవరు ఈ ఘటనకు పాల్పడ్డారోనని బుకాయించడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. అసలు విషయాలు వెలుగు చూశాయి. ఘటనా స్థలంలో పురుగుల మందు డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. పురుగుల మందు ఎక్కువ మోతాదులో తీసుకోవడంతో అమ్మాయి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం సో దీన్ని సూసైడ్గానే మేము ట్రీట్ చేస్తున్నాము. ఏమొచ్చేసి ప్రొఫినోఫాస్ అని ఒక పాయిజన్ తీసుకున్నది, ఆర్గనోఫాస్ఫరస్ కాంపౌండ్ కింద వస్తుంది. సో దీన్ని వచ్చేసి మేము దాని ప్రకారంగా ట్రీట్ చేస్తున్నాము. అంటే దాని యాంటీడోట్ అట్రోపిన్ పామ్ ఇచ్చేసి మేము ట్రీట్ చేస్తున్నాము. ఇంకా సస్పిషియస్ ఏంటంటే బాడీ మీద కొద్దిగా ఇంజరీస్ ఉన్నాయి. రైట్ హ్యాండ్ మీద, నెక్స్ట్ నెక్ మీద కొన్ని ఇంజరీస్ ఉన్నాయి. సో మేము తండ్రిపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలుపెట్టారు.